గాయమైనా నిలవని నడకే జీవితం అవుతుందే, ఆగిపోతే ఆశా తీరం. వీడేంటి ఫస్ట్ సాంగ్ వేసుకొని ఎంట్రీ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? వీడి పేరు రాయ్, అది నేనే. ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వడం నాకు హాబీ, ఇక్కడ అదేంది. ఇప్పుడు సాంగ్ కంటిన్యూ చేసుకుందామా? రెప్పల్లో ఉదయమెరలగదులే, పడిలేస్తూ పోవడమనుభవమే, పయనంలో అది కూడా అవసరమే. రేపంటూ రాదని ఏనిసి తెలుపదుగా, కలకాలం దాచదు తన వెనక. జారే దక్క జారే జారే దక్క జారే జారే దక్క జారే, ఇక నీ గమ్యం చేరేదాకా ఆగకు ఎక్కడింకా. జారే దక్క జారే, అరే జారే దక్క జారే. రాయ్, హాయ్ రా. నువ్వేంటి ఇక్కడ? ఏముందిరా, మళ్ళీ రిజెక్ట్ అయినా. ఎందుకురా ఎన్ని ఇంటర్వ్యూస్ అంటే నేను మళ్ళీ రిజెక్టడా? ఏమోరా. చూద్దాం రా, ప్రతిసారి రిజెక్ట్ అవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా, అది తెలుసుకుందాం ఫస్ట్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా మనం. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ మీద ట్రై చేయి, నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఏమోరా, చూడాలి. నీకు జాబ్ రావాలనే డిజైర్ ఉందా? అయితే ఆ డిజైర్ని అడిక్షన్లా మార్చుకో. ప్రతిసారి టీమ్ లీడ్ రౌండ్లో, మేనేజర్ రౌండ్లో రిజెక్ట్ అవుతున్నావు అంటే నువ్వు నీ పొజిషన్, నువ్వు ఆ ప్లేస్లో ఉండి ఆలోచించు. నువ్వు ఆ ప్లేస్లో ఉంటే నీలో ఏం కోరుకుంటావు, నీకు ఏ క్యారెక్టర్ కావాలి, నీ ఎంప్లాయీగా నువ్వు వాడికి ఏం చేయగలుగుతావు, నువ్వు ఒక మేనేజర్ అయితే ఏ ఎంప్లాయీని తీసుకుంటావు, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి, ఇవన్నీ మేనేజ్ చేసుకో. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. ఇంకేం కథ, మళ్ళీ వైజాగ్ పోదామా? పోదాం. చాలా మరి. మళ్ళీ ఇంటర్వ్యూ పోయింది, నెక్స్ట్ ఏమైనా బాగా చేయాలి. ఏంటి బుక్? పొసెసింగ్ దిస్ నోట్బుక్ పర్మిట్స్ యూ టు అన్లిమిటెడ్ విషెస్ ఎట్ ఫర్ ఎవ్రీ విష్. నా బొక్కలే. ఒకసారి ట్రై చేసి చూద్దాం, పోయేదేముంది. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ గోప్రో రాద్దాం. ఈ గోప్రో ఎక్కడిది సడన్గా? అంటే నిజమే నా బుక్లో రాసింది ఖాళీ ఉంది ఫస్ట్ పేజ్. అంటే గోప్రో రాస్తే గోప్రో వచ్చింది, బైక్ రాస్తే బైక్ వస్తుందా? చూద్దాం. బైక్ వచ్చింది రే, బైక్ వచ్చింది. దేవుడా, నువ్వు ఉన్నావు, నాకు తెలుసు నువ్వు ఉన్నావు. మా మేనేజర్ అనుకున్న మేనేజర్ అయినాం రా నిజంగానే. ఓడి అమ్మ, ఏందిరా ఇది? ఇప్పుడు మనకన్నా తోపు ఎవరు లేడు ఇంకా. బాగుంది, ఆఫీస్ అయితే బాగుంది. Roy, may I come in? మనల్నే కదా. కమిన్. Hello Roy, I'm here regarding a new project. 60% of work has been completed and few issues need to be sorted. Once it is done, the work will get over. వాట్ ఇష్యూ? యూ షుడ్ హ్యావ్ బ్రాట్ దిస్ టు మీ ఎర్లియర్. నీకు తెలుసు మనకి ఇప్పుడు 10 daysలో డెడ్ లైన్ ఉంది, నువ్వేమో ఇప్పుడు తెస్తున్నావు ఇష్యూని. ఐఎమ్ సారీ టు సే ఐల్ హ్యావ్ టు రీప్లేస్ యూ విత్ సమ్ అదర్ పర్సన్ హూ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్. Roy, please don't do this to me. I have worked really hard for this project. ప్లీజ్ లీవ్ ఎప్సిబా, ప్లీజ్ లీవ్. ఏమైంది? మన మేనేజర్ నేను టీమ్ లీడ్గా తీసేశాడంట. అలా ఎలా తీసేస్తారు? నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది.
Roy, please come to my cabin. Hello, Roy. The reason I called you is we have received a new project and I'm assigning you as a team lead. మేనేజర్ నుంచి టీమ్ లీడ్ ఎలా అనుకుంటున్నారా? ఆ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది. ఇందుకే Here are the project details and you need to get onto the project immediately. ఏం చేస్తున్నావురా? పని చేస్తున్నా మామ. ఇప్పుడు నేను చెప్పు, నైట్ ఎంత తాగావు? 4 అయినా మామ. అందుకేనారా ల్యాప్టాప్ ఆన్ చేయకుండా వర్క్ చేస్తున్నావు? ఏ బాడ్కో అది బార్గవ్ కాదు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి మరి? షాపింగ్కి వెళ్దాం. వెళ్దాం, అలాగే మూవీకి కూడా వెళ్దాం. కొత్త మూవీ రిలీజ్ అయింది. హాయ్ గాయస్, ఎక్కడి దాకా వచ్చింది వర్క్? 10 to 15% కంప్లీట్ అయింది. దీనమ్మా 15% అంటున్నారు. మనకి ఇంకా 1 వీక్ డెడ్లైన్ ఉంది. మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా కష్టం. నువ్వేమో రోజు వెబ్ సిరీస్ చూస్తావు, ఏమనంటే కాఫీ పోతావు క్యాంటీన్కి. నువ్వేమో రోజు పండుకుంటావు, ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ ఉంది. మీరిద్దరేమో ఆఫీస్ వదిలేసి సినిమాలు పోతారు, షికాలు చేస్తారు. ఎట్లయితే వర్క్ ఇప్పుడేమో మేనేజర్ ఏమో రోజు నన్ను సాగుతున్నాడు పిలిచి. ఇప్పుడు 10 డేస్లో వర్క్ అవ్వకపోతే చాలా కష్టం. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. నాకైతే వర్క్ కంప్లీట్ కావాలి. 10 డేస్లో వర్క్ కంప్లీట్ కావాలి. అలా కాదు రాయ్. నువ్వు ఆయన మీద ఫోకస్ చేసే బదులు వర్క్ మీద ఫోకస్ చేసి ఈ పాటికి సగం అయిపోయింది మన ప్రాజెక్ట్. 10 డేస్లో వర్క్ కంప్లీట్ కావాలి. చేద్దాం. చేద్దాం. 12 seconds later. ఎందుకు ఇంత టార్చర్ మనకు అసలు? ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది వాడికి. ఎన్ని రోజులు రా టీమ్ లీడ్ లాగా? అసలు అసలు ఏం జరిగింది? కలనా ఇదంతా? ఇదెక్కడ మాస్ కల మావా? సర్లే, ఇవాళ వాడేసుకుందాం ఇంటర్వ్యూకి. మే కమ్ ఇన్ సార్? Come in. Please have your seat. సార్, Your resume is so impressive and I don't want to bother you with regular questions. Just let me know why you need this and why should I recruit you. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నీడ్ ఫర్ మీ టు లెర్న్ ఎనీ న్యూ స్కిల్, ఐ డెఫినెట్లీ లెర్న్ ఇట్ అండ్ ఐల్ మేక్ షూర్ దట్ ద వర్క్ విల్ బి డన్ ఆన్ టైమ్ సార్. ఐల్ ప్రామిస్ యూ దిస్. Great. What will you do if you are in my position? Sir, what I can say is I'll try to do my best and I'll try to understand my employees as a team leader, and I'll make sure that I'll think from their position and I'll be friendly with them. This doesn't mean that I'll not be following the deadlines. The deadlines will be in the hand for sure and I'll be meeting the deadlines. Also, I'll try giving my best and I'll try to maintain a positive work culture around the office. Okay, great. All the best. Thank you, sir. పోలేదా మీరు ఇంకా? ఇది మన మార్వెల్ సినిమా కాదు, టైటిల్స్ అవుతా కూడా స్క్రీన్ కావడానికి. సరే, మోరల్ కావాలా? వినండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనం వాటి షూస్లో ఉండి చూస్తేనే తెలుస్తుంది మన నెక్స్ట్ స్టెప్ ఏంటని. సర్లే, ఇంకా బయలుదేరండి.